హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయిస్. ఈరోజు మీరు ఎప్పుడు ఎక్కడా చూడని టేస్టీ రెసిపీని మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా బౌల్లో 1 కప్పు మైదా పిండిని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ని వేసుకొని అలానే 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్టెడ్ బటర్ వేసి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 3/4 కప్ పాలని కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి. ఈ స్టెప్ అస్సలు మిస్ చేయకండి. ఇలా బాగా ఒత్తుకున్నాక మూత పెట్టి 1.5 గంట సేపు నానబెట్టుకోవాలి. 1.5 గంట తర్వాత చూడండి, పిండి సైజు కొద్దిగా ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు పిండిని పొడవుగా రోల్ చేసుకొని 4 పోర్షన్స్ లాగా కట్ చేసుకొని డివైడ్ చేసుకోవాలి. ఇలా 4 పోర్షన్స్ లాగా కట్ చేసుకున్నాక ఒక పోర్షన్ పిండిని తీసుకొని బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక పిండిని బటర్ పేపర్ మీద పెట్టుకొని ఇలా గ్లాస్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న లైన్స్ లాగా పిండిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక అంచుల చివర కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ సన్ఫ్లవర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ని తీసేసి వావ్, చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. డిజైన్ చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇలా మిగతా పిండితో కూడా ఇదే మెథడ్లో ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సన్ఫ్లవర్స్ని వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి కదా సన్ఫ్లవర్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైనట్టయితే సన్ఫ్లవర్స్ మీద కొద్దిగా షుగర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంటాయండి, అంత బాగుంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.